ఈరోజు మన పాఠం మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41, 42, 43, 44 వచనాల్లో రాయబడిన వచన భాగాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న మనం, క్రీస్తును నమ్మిన మనం ఇప్పటికే దేవుని పేరిట ఎన్నెన్నో ఇచ్చాం. మనం నమ్మిన దేవునికి, ఆ దేవుని పని కోసం, లేదా ఆ దేవుని నమ్మిన ప్రజల కోసం, ఆ దేవుని కోసం ఇప్పటికే మనం ఎన్నో త్యాగాలు చేసాం. ఇప్పటికే ఎన్నో మనం అర్పణలు అర్పించాం. ఈ అర్పణలన్నీ అర్పించాలని మనకు చెప్పింది ఎవరంటే బోధకులే, పాస్టర్స్ చెప్పినప్పుడు దేవుని పని నిమిత్తం మనకు ఎన్నో కష్టాలున్నా, ఎన్నో ఇబ్బందులున్నా వాటన్నిటినీ పక్కకు పెట్టి పాస్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా, లేదా అయ్యగారు చెప్పిన మాట ప్రకారంగా మన దగ్గరున్న డబ్బులు కానివ్వండి, మన దగ్గరున్న అర్పణలు కానివ్వండి, ఏదైనా కానీ దేవుని పేరట తెచ్చి అయ్యగారి చేతుల్లో పెడతాం. ఇది వాస్తవం, ప్రతి సంఘంలో జరుగుతున్న తంతు. ఇలా జరిగినప్పుడు ప్రతి సంఘంలో ఉన్న పాస్టర్ గారు కానివ్వండి, లేదా సంఘ పెద్దలు కానివ్వండి, అలా ఇచ్చినప్పుడు ఒకటి మనకు అనిపిస్తుంది ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా ఇచ్చారో వారి పేరు ఎక్కువగా మైకులో పదే 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 చెప్పడం మనం వింటాం. ఎవరైతే తక్కువగా ఇచ్చారో ఆ తక్కువగా ఇచ్చిన పేరు మైకులో వినపడదు. ఎవరైతే ఎక్కువగా ఇచ్చాడో వాడి పేరు మాట మాటికి చాలా సంఘాల్లో జరుగుతున్న తంతు ఇదంతా. నిజానికండి, ఎవరు ఎక్కువ ఇచ్చినోడు పేరు పదే పదే చెప్పాలా, లేదా తక్కువ ఇచ్చినోడు పేరు పదే పదే చెప్పాలా? బైబిల్ మనం అడిగామనుకోండి, బైబిల్ ఏం చెప్తుంటే షటాప్ అని చెప్తుంది. ఎక్కువగా ఇచ్చినోడి పేరు పదే పదే చెప్పమని, తక్కువగా ఇచ్చినోడి పేరు అసలు జ్ఞాపకం చేసుకోవద్దని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పిందో మనం ఈరోజు చూద్దాం. ఏమండి, బైబిల్ ఏం చెప్పిందో మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువును నీ పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను. ఏమండి, చాలండి. 35వ వచనం ఫస్ట్ భాగంలో ఏముంది? ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా. ఏమండి, యేసు భూమి మీద ఉన్న కాలం అది. భూమి మీద ఉన్న కాలంలో యేసు దేవాలయంలో బోధిస్తున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే కొంచెం వరకు బోధించాడు. ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నీ బోధించేశాడు. బోధించేసిన తర్వాత, ఆయన బోధ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడటండి. అదే అధ్యాయం చివరి ఉంటుంది చూడండి, అదే అధ్యాయం 41వ వచనం చదవండి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయుట చూచుచుండెను. ఏమంటే, యేసుక్రీస్తు దేవాలయంలో బోధ చేశాడు. బోధ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడటండి. కూర్చుని ఏం చేస్తున్నాడు అనుకున్నారు? ఆయన ఈ కానుకల పెట్టిలో ఎవరెవరు ఎన్ని కానుకలు వేస్తున్నారో, ఎవరెవరు కానుకలు వేస్తున్నారో కూర్చుని చూస్తున్నాడట. ఏమండి, కూర్చుని చూస్తున్నప్పుడు ఏం జరిగిందో కింద చదవండి. ధనవంతులు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఏమంటే, ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అందరూ కానుకలు వేయడానికి వస్తున్న వాళ్ళు ఎక్కువ ధనవంతులు వస్తున్నారండి. ధనవంతులు అంటే మీకు తెలుసు కదా, నేను చెప్పనక్కర్లేదు. వాళ్ళందరూ వచ్చి కానుక పెట్టిలో డబ్బులు వేస్తున్నారు. వేశారు, ఇంకా వచ్చి మళ్ళీ వేస్తున్నారు. అనేకులు, ఒకళ్ళిద్దరు కాదండి. అంటే ఆయన బోధ చేస్తున్న ఆ దేవాలయంలోకి వచ్చిన ఎక్కువ మందిలో క్రౌడ్ ఉంది కదా, ఆ క్రౌడ్ లో ఎక్కువ మంది ఎవరు అనుకున్నారు? ధనవంతులు ఉన్నారు. అనేకులు అన్నాడు కదా, అనేకులు ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులందరూ వచ్చి ఏమంటే ఆయన కూర్చున్న కానుక పెట్టిలో ధనం వేస్తున్నారు కదా. వేసిన తర్వాత వేశారు వెళ్ళిపోయారు.
అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎవరో చెప్తున్నాడు చూడండి, ఏమంటే చదవండి 42వ వచనం. ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఆయన కానుకలు పెట్టే దగ్గరికి వచ్చున్నాడు. చాలా మంది వచ్చి డబ్బులు వేశారు. డబ్బులు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ ఎవరు అంటున్నారు? ధనవంతురాలు కాదు. ఆవిడ పేద విధవరాలు. పేదరాలు అంటే పేద విధవరాలు. పేద విధవరాలు అంటే మీకు తెలుసు కదా, పేదావిడ అంటే డబ్బులు లేవు పాపం. ధనవంతుల దగ్గర అయితే చాలా డబ్బులు ఉంటాయండి. పేదవాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటాయి? డబ్బులు ఉండవు. డబ్బులు ఉండవు. ప్లస్ ఈవిడికి ఇంకోటి కూడా అదనంగా ఉంది. ఏంటనుకున్నారు? భర్త లేడు బాబు. పేద విధవరాలు, పైగా ఈయనకి పెనిమిటి లేడు, భర్త లేడు. ఈవిడి వచ్చి అంటే ఆ కానుక పెట్టిలో 2 కాసులు వేసిందట. 2 కాసులు. 2 కాసులు వేసినప్పుడు యేసుక్రీస్తు కానుక పెట్టి దగ్గర కదా కూర్చున్నాడు. ఏమన్నా కూర్చున్నాడు కదా, ఎవడావిడ అంత వేస్తున్నాడు అన్ని ఇతను చూస్తున్నాడు కదా. చూసినప్పుడు ఆయన ఈవిడి కంటే ముందు ఎంతమంది అయితే ధనవంతులు వచ్చి డబ్బులు వేశారో ఆ కానుక పెట్టిలో, వాళ్ళు ఎవరి కోసం ఈయన చెప్పలేదు. వాళ్ళు ఎవరి కోసం ఈయన ప్రస్తావించలేదు. వాళ్ళందరూ వేసారు, వెళ్ళిపోయారు. ఆ వాళ్ళందరూ వేసి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ వచ్చింది ఈవిడి, చివరి వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వచ్చింది. వచ్చి ఈవిడ ఏం చేసింది అనుకున్నారు? 2 కాసులు వేసింది. ఎందులో వేసింది? కానుక పెట్టిలో వేసింది. వేసిన తర్వాత యేసుక్రీస్తు చూశాడండి. ఆవిడ ఏడు యేసుక్రీస్తు చూశాడు. చూసి ఏమన్నాడంటే శిష్యులను పిలిచి, అరే ఈ కానుక పెట్టిలో చాలా మంది డబ్బులు వేశారు కదా, వీళ్ళందరికంటే ఇప్పుడు 2 కాసులు వేసింది కదా, ఈ పేద విధవరాలు 2 కాసులు వేసింది కదా, ముందు వేసిన ధనవంతులు అందరికంటే ఈ పేద విధవరాలు 2 కాసులు వేసింది. ఈ 2 కాసులు చాలా ఎక్కువ వేసింది, అందరికంటే ఈవిడే ఎక్కువ వేసిందని చెప్పాడండి. చెప్పినప్పుడు వాళ్ళు ఎవరికి సౌండ్ లేదు. నిజంగా సౌండ్ ఉండదు కదా. ఎలా సౌండ్ ఉంటుంది? ఇప్పుడు అందరూ 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000 తెచ్చి కానుక పెట్టెలో వేసేసారు అనుకోండి, ఏమండి వాళ్ళందరూ ఎక్కువ వేసినట్టు కదా. ఎవడో తెచ్చి టింగుమని 2 రూపాయి కాసులు వేసాడు అనుకోండి, వాళ్ళందరికంటే ఈడే ఎక్కువ వేసాడని అన్నాను అనుకోండి, పాస్టర్ గారు ఎలా ఉంటుంది? పాస్టర్ గారికి అయినా మండిగా దొబ్బిందా అనుకుంటాం మనం, అంతే కదా. ఇటు బొత్తుగా ఇతను కానీ అయినా ఉరగానే పాడైందా ఏంటి? అందరూ 10,000 వేసాడు, 1,00,000 రూపాయలు వేసాడు, 2,00,000 వేసాడు, 20,000 వేసాడు, 100 వేసారు, 200 వేసారు, 500 వేసారు. వాళ్ళందరినీ వదిలేసి టింగుమని 2 రూపాయి కాయిన్లు వేసిన ఈవిడే వాళ్ళందరికంటే ఎక్కువ వేసిందని అంటున్నాడు. ఈయన బుర్రైనా పాడైందా అని అనుకుంటారు చాలా మంది. ఏమన్నా అనుకుంటారు లేదా? జనరల్గా ఎవరైనా అనుకుంటారు. కానండి వాళ్ళందరికంటే ఈవిడ ఎక్కువ వేసిందని యేసుక్రీస్తు చెప్పాడంటే. ఎందుకు చెప్పాడు అనుకుంటారు? అంటే ఆయనకి తెలియదంటూ ఏమైనా ఉంటుందా? ఆయనకి తెలియదంటూ ఏముండదు. ఇప్పుడు ధనవంతులు అందరూ వచ్చి డబ్బులు వేశారండి. వాళ్ళ దగ్గర ఎంత ఉండి ఎంత వేశారో యేసుక్రీస్తు తెలుసు, అవునా? వాళ్ళ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉందండి. 1,00,00,000 రూపాయలు ఉన్నవాడు వచ్చి 1,000 రూపాయలు వేసాడు అనుకోండి, వాడి దగ్గర ఉన్నదంతా వీడు వేసిందంతా, ఏమండి పావలా ఉంది కూడా కాదు, ఏమంటే చాలా చిన్న పర్సంటేజ్ అది. ఒక దగ్గర 10 కోట్లు ఉందనుకోండి, 10 కోట్లు ఉన్నవాడు తీసుకొచ్చి 100 రూపాయలు వేసాడు అనుకోండి, వాడి దగ్గర ఉన్నదంతా వేసిందంతా, ఏమండి చాలా తక్కువ కదా. అది చాలా తక్కువ. కానీ మీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయనుకోండి, మీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఇంకా మీ దగ్గర మీ ఇనపెట్టులో కానీ మీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఎలాంటి డబ్బులు లేవు, మీ అకౌంట్లో డబ్బులు లేవు, ఏమండి మీ దగ్గర మీ ఇనపెట్టులో బంగారం కానీ డబ్బులు కానీ లేదు, మరి ఏ ఇతర ఆర్థికంగా ఎలాంటి డబ్బులు మీ దగ్గర లేవు. మీ దగ్గర కేవలం ఉన్నది 10 రూపాయలే. ఆ ఉన్న 10 రూపాయలు మీరు చచ్చుకొచ్చి ఏమంటే దేవుని ఎదుట కానుక పెట్టెలో వేసేసారనుకోండి, మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం తింటారు? ఇంటికి వెళ్ళి మనం భోజనం వండుకోవాలి కదా, మన పిల్లల్ని చూసుకోవాలి కదా, అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు అంటే మనం సమకూర్చుకోవాలి కదా. మీ దగ్గర ఉన్న ఆ ఒక్క 10 రూపాయలు తీసుకెళ్లి పాస్టర్ గారు ఎదుట అంటే ఆ పెట్టెలో కానుక పెట్టెలో వేసేసారనుకోండి, ఇప్పుడు అలా వేసినోడు ఏమంటే 10 కోట్లు 20 కోట్లు అంటే 10 లక్షలు 20 లక్షలు ఉన్నవాడు ఆడు 100 రూపాయలు వేసాడు. ఇప్పుడు ఆడికంటే ఆడి దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 10 రూపాయలు మాత్రమే ఉన్నవాడు 10 రూపాయలు వేసేసాడు. కానీ 10 లక్షలు ఉన్నవాడు 100 రూపాయలు వేసాడు. ఇద్దరులో ఎవరు గ్రేటు? మీకు అర్థమవుతుందా? ఏమంటే ఇప్పుడు 10 లక్షలు ఉన్నవాడు 10 రూపాయలు వేసాడండి. అసలు ఏ లక్షలు లేవు, ఏ వీళ్ళు లేవు, కేవలం 10 రూపాయలు మాత్రమే నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్న ఆ 10 రూపాయలు నువ్వు వేసేసావు కానుక పెట్టెలో. కానీ 10 లక్షలు ఉన్నవాడు 10 రూపాయలు వేసాడు. ఇద్దరులో ఎవరు గ్రేటు?
ఏమంటే 10 లక్షలు ఉన్నవాడు 10 రూపాయలు వేయడం గ్రేటా? అసలు 10 లక్షలు లేవు, 10,000 కూడా లేవు, 100 రూపాయలు కూడా లేవు, కేవలం నీ దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 10 రూపాయలు వేసేసావు. ఇద్దరిలో ఎవరు గ్రేటు? ఇద్దరిని పక్క పక్కన నుంచోబెట్టామండి. ఇద్దరిలో ఎవరు గ్రేటరా అని మిమ్మల్ని అడిగాం అనుకోండి, మీరు ఎవరు గ్రేట్ అని చెప్తారు? ఏమంటే 10 రూపాయలు వేసుకుంటే గ్రేట్ కదా. ఎందుకు ఇడి గ్రేటు? మరి 10 లక్షలు ఉన్నా కూడా 100 రూపాయలు వేసాడు కదా. మరి ఇడికంటే మరి 10 రూపాయల కంటే 100 రూపాయలు ఎక్కువ కదా. మరి ఆడు గ్రేట్ కాదు నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు అంటే, వాడి దగ్గర కొంత పెట్టుకుని ఉన్న దాంట్లో కొంచెం వేశాడు. అవునా? వాడి దగ్గర ఎంతో ఉందండి, ఉన్న దాంట్లో కొంచెం వేశాడు. కానీ ఈవిడని చూసారా, పేద విధవరాలను చూసారా, ఆవిడ దగ్గర కేవలం 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కాసులు ఏ కాసులో మన బైబిల్ మనకు క్లారిటీగా చెప్పలేదు. అవి బంగారం కాసులా, లేకపోతే వెండి కాసులా, లేకపోతే మరి ఇంకది ఏంటా అన్నది మనకు క్లారిటీగా మనం చెప్పలేదు. కానీ ఆవిడ దగ్గర కేవలం 2 కాసులు మాత్రం ఉన్నాయి. ఆ 2 కాసుల దగ్గర ఆవిడ దగ్గర 2 కాసులే. ఇంకా ఇంట్లో గల్లాపెట్టులో కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో కానీ ఆవిడ దగ్గర డబ్బులు లేవు. ఆవిడ దగ్గర ఉన్న 2 కాసులు తీసుకొచ్చేయండి, ఆ దేవుని పెట్టులో వేసేసిందండి. ఇప్పుడు ఇద్దరు ఎవరు గ్రేట్ అంటే, ఆవిడ తన జీవనం మొత్తం వేసేసింది. ఇంకా ఆవిడ దగ్గర 1 రూపాయి కూడా దాచుకోలేదు. మరి ఆవిడ కంటే ముందు వచ్చిన ధనవంతులు ఉన్నారు చూసారా, వాళ్ళు వాళ్ళకి కలిగిన సమృద్ధిలో నుంచి కొంచెం 1%, 2%, 3%, 5% తీసుకొచ్చేసారు. కానీ ఈవిడ చూసారా, ఆవిడ జీవనం ఎంతైతే ఉందో, ఆవిడ దగ్గర ఆవిడ బ్యాంక్ అకౌంట్ లో ఎంత సొమ్ము అయితే ఉందో అదంతా తీసుకొచ్చి ఏం చేసింది అంటున్నారు, ఆ కానుక పెట్టులో వేసేసిందండి. అప్పుడు బేసిక్లీ అంతా చూసి ఏమన్నట్టంటే, శిష్యులు పిలిచి వాళ్ళందరికంటే ఎక్కువ వేసింది అని అన్నాడు. అంటే ఆయన అన్న మాటలో నిజం ఉందా లేదా? ఉందా? 100% ఉంది. ఉందని మనం ఎలా చెప్పొచ్చు అంటే, వాళ్ళందరూ వాళ్ళ సమృద్ధిలో వాళ్ళకున్న డబ్బుల్లో కొంచెం వేశారు. కానీ పేద విధురాలు ఏం చేసింది? పేద విధురాలు ఆవిడ దగ్గర ఉన్న మొత్తం అంతా వేసేసిందండి. వేసేసిన తర్వాత యేసుక్రీస్తు కింద ఏం చెప్పాడు చూడండి. నెక్స్ట్ చదవండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు గాని, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసానని చెప్పాను. ఏమండి, అలా వేసిన తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, శిష్యులను పిలిచి వాళ్ళందరూ వాళ్ళకి కలిగిన ఏమండి బ్యాంక్ అకౌంట్లో కొంచెం తెచ్చేశారు. కానీ వేసిన ఆ సొమ్మును చూసారా, ఆ పైకి ఉంది చూసారా, ఆ డబ్బులను చూసారా, ఆ డబ్బులు ఈవిడి కంటే ఎక్కువ డబ్బులు వేశారు. వాళ్ళు ఎంత వేశారన్నది బైబిల్ మనకు ఆ మెజర్మెంట్ అది మనకు చెప్పలేదు, కానీ ఆ పర్సంటేజ్ అంతా మనకు చెప్పలేదు. కానీ ఈవిడ వేసిన 2 కాసులు వేసింది చూసారా, 2 కాసులు. ఈవిడ వేసిన 2 కాసుల కంటే ఈవిడి కంటే ముందు వచ్చిన ధనవంతులు ఆ 2 కాసుల కంటే చాలా డబ్బులు ఆ కళ్ళపెట్లు వేశారు. చాలా డబ్బులు ఆ ఇనపెట్లు వేశారు, ఆ కానుకలు పెట్లు వేశారు. కానీ వాళ్ళ ఎవ్వరి పేరు యేసుక్రీస్తు చెప్పలేదు, ఈవిడి పేరు చెప్పాడు. అంటే చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ డబ్బులు ఇచ్చిన పేరే 10 చెప్తాడు. వాస్తవానికి అలా చెప్పడం బైబిల్ ప్రకారంగా రాంగ్. ఏం చెప్పాలనుకుంటారు? బైబిల్ ఎప్పుడు నుండి బైబిల్ సిద్ధాంతం వేరు, ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న సిద్ధాంతాలు వేరు. బైబిల్ ఎప్పుడు నుండి ఎవడైతే ఇస్తున్నాడో, ఎవడైతే వస్తున్నాడో, ఎవడైతే దేవుని పని చేస్తున్నాడో వాడు మనసు చూస్తుంది, వాడి మైండ్ సెట్ చూస్తుంది. నీ మనసును చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మైండ్ సెట్ని చూసి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అంతేగాని నువ్వు 10,000 ఇచ్చావని, లేదా 20,000 ఇచ్చావని, 1,00,000 రూపాయలు ఇచ్చావని దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నిన్ను అంగీకరించడు. నువ్వు ఎంత ఉంచుకుని ఎంత ఇచ్చావు నీ మనసు చూస్తాడు. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంచుకుని ఏమండి ఒక 1,000 రూపాయలు వేసామనుకోండి, చూస్తాడు దేవుడు. నీ దగ్గర ఎంత ఉంది అంటే 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయలు ఉంటే నువ్వు ఎంత వేసావు అంటే 1,000 రూపాయలు వేసావు. అంటే ఎక్కువ దాచుకుని తక్కువ వేసావు, అంతే కదా. ఏమంటే ఎక్కువ దాచుకునే కదా మనం తక్కువ వేసాం. అదే నీ దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి, 2 కాసులు మాత్రమే ఉన్నాయి, ఇంకా నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు. తీసుకొచ్చి నీ దగ్గర ఉన్న 2 కాసులు పాస్టర్ గారు అడిగినప్పుడు, లేదా దేవుని పనికి అడిగినప్పుడు 2 కాసులు ఇచ్చేసామనుకోండి, అంటే 2 కాసులు ఇచ్చేసామనుకోండి, దేవుడు నేను చూస్తాడు. అలా అని చెప్పి మీ దగ్గర ఉన్న 2 కాసులు ఇచ్చామని నేను చెప్పట్లేదు, మీరు రాంగ్ అర్థం చేసుకోకండి. అంటే దేవుడు మనం అనుకుంటాం ఏదో సండే ఆరాధనకు వచ్చేస్తున్నాం, ఏదో మీటింగ్స్ పెట్టేస్తున్నాం, లేదంటే ఏదో నుంచుని గంటల మనం మైక్ ముందు మాట్లాడేస్తున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చూస్తున్నట్టంటే మన మనసును చూస్తాడు. బైబిల్ అంతానండి
బైబిల్ అంతా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం 66 పుస్తకాల సారాంశం మొత్తం 66 పుస్తకాలని ఒక మిక్సీలో వేసి మన మిక్సీ పట్టిన తర్వాత మనకు వచ్చే ఆ మెటీరియల్ ఉంటుంది చూసారా, ఆ మెటీరియల్ అంతటనే మనం ఒక సిక్కంలో వడకబెట్టేసాం అనుకోండి, వడకబెట్టిన తర్వాత కిందకి దిగుతుంది చూసారా మడ్డి సారం, ఆ సారం దిగుతుంది కదా, ఆ సారం ఏంటన్నారు అంటే బైబిల్ మొత్తం సారం, అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం సారం ఏంటనుకున్నారు ఏంటంటే దేవుడు మన మనసును చూస్తాడండి. అదే నువ్వు ఏ ఉద్దేశంతో దేవుడు పనిచేస్తున్నావు, నువ్వు ఎంత ఉంచుకుని ఎంత ఇస్తున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో మీటింగ్ పెడుతున్నావు. ఒకటి, నీకు పేరు రావాలని మీటింగ్ పెడుతున్నావా, లేదా దేవుని మాటలు 10 మందికి చెప్పాలని మీటింగ్ పెడుతున్నావా, నువ్వు దేవుని నమ్ముకున్నాం కాబట్టి బాప్తిసం తీసుకున్నావు కాబట్టి సండే ఆరాధనకు వస్తున్నావా, లేదా నిజంగా దేవుని మీద ప్రేమతో ఈరోజు దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఆయన మాటలు నాకు వినిపించాలనుకుంటున్నాడు ఆ ఉద్దేశం, దేవుని మాటలు వినాలన్న ఉద్దేశంతో నువ్వు సండే ఆరాధనకు వస్తున్నావా, లేదా ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు సండే ఆరాధనకు వస్తున్నావా. ఏమండి, ప్రతి సంవత్సరం మనం మీటింగ్ పెడతాం కదా, ఈ మీటింగు ఏదో పెద్దాపం చేయవలసి గొప్ప వస్తుందని పెడుతున్నావా, ఈ మీటింగ్లో పాలు పంచుకుంటున్న మనందరం ఏమండి ఎవరో ఏదో అనుకుంటారని పాలు పంచుకుంటున్నావా, దేవుని పనిలో ఉన్న మనం ఏమండి ఎవరి కోసమో దేవుని పని చేస్తున్నావా, ఏమండి లేదా దేవుని మీద ప్రేమతోనూ దేవుని మీద ఇష్టంతోనూ దేవుని కోసం మనం పని చేస్తున్నావా లేదా అన్నది ఏమండి ఇదంతా ఎక్కడ ఉంటుంది, మన మైండ్లోనే కదా ఉంటుంది, మన మైండ్లోనే కదా ఉంటుంది. దేవుడు కూడానండి మన మైండ్ని చూస్తాడండి, మన మైండ్ని చూసి నువ్వు ఏ ఉద్దేశంతో పని చేస్తున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో ఆరాధనకు వస్తున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని పనికి డబ్బులు ఇస్తున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని పనుల్లో ఉన్నావు అండి, ఇవి దేవుడు చూస్తాడు. అంటే టోటల్గా దేవుడు చూసేదేమన్నారు, ఫస్ట్ మన మనసును చూస్తాడు, మనసును చూసి నీకు రిజల్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఈ పేద విధరాలు ఉంది కదా, ఆవిడ ముందు చేసిన ధనవంతులు అందరికంటే ఈవిడ తక్కువ వేసినా కానీ వాళ్ళందరి గురించి యేసుక్రీస్తు ఏ మాటలేదు. వాళ్ళందరి గురించి ఏమైనా చెప్పాడా, పలానా ధనవంతుడు ఎంత వేసాడు, పలానా ఆయన ఎంత వేసాడు, పలానా ఆయన ఎంత వేసాడు అని వాళ్ళ ఎవరి గురించి ఏం చెప్పలేదు ఈయన. కానీ ఈ భేద విధరాలను చూసారా, ఈవిడ వేసిన 2 కాసుల గురించే వాళ్ళందరికీ చెప్తున్నాడు. కానీ ఈవిడి కంటే ముందు వేసారు చూసారా డబ్బులు ధనవంతులు, వాళ్ళు ఎవరి కోసం దేవుడు చెప్పట్లేదండి, ఈవిడి కోసం మాత్రమే చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు మనసును చూస్తాడు. నువ్వు ఇచ్చేదాన్ని చూడ్డు, నువ్వు 10,000 ఇస్తే ఎంత, 1,00,000 రూపాయలు ఇస్తే ఎంత, 2 లక్షలు ఇస్తే ఎంత, ఏమంటే 100 రూపాయలు ఇస్తే ఎంత, నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు ఆ ఉద్దేశాన్ని బైబిల్ చూస్తుందండి, ఆ ఉద్దేశాన్నే దేవుడు చూస్తాడు. ఈ పేద విధరాలండి 2 కాసులు వెయ్యగానేనండి అంటే వీళ్ళందరికంటే ఈవిడే ఎక్కువ ఇచ్చిందని వాళ్ళందరూ చెప్పాడండి. అంటే ఎందుకు ఎక్కువ ఇచ్చిందని ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళందరూ వారికి కలిగిన సమృద్ధిలోంచి కొంచెం వేశారు. కానీ ఆవిడ అకౌంట్లో ఎంత డబ్బులు అయితే ఉందో అంత డబ్బులు తీసుకొచ్చి చేసేసిందండి. ఏమంటే నిజంగా ఇది ఎవరైనా చేయగలరా అండి? ఈరోజు క్రైస్తవులు ఎవరైనా అలా చేయగలరండి? అంటే క్రైస్తవులు దేవుని పని కోసం డబ్బులు ఇస్తున్నారు, ఏమంటే ఇవ్వట్లేదా? ఈరోజు చర్చిలు నడుస్తున్నాయంటే ఎవరి వల్ల నడుస్తున్నాయి అంటే పాస్టర్ గారి వల్ల ఏమన్నాడో, పాస్టర్ గారు ఏమంటే చక్కగా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుని ఏమంటే ఏదో వాకింగ్ చెప్పడానికి మైక్ మీద నిలబడిపోతాడు అంతే. వాడేమి పిల్లలకి ఎవరైతే చర్చికి వస్తున్నారో వాళ్ళకేమి డబ్బులు ఇవ్వడు, నేను ఇస్తాడా? మీరు ఏ చర్చిలు చూడండి, చర్చికొచ్చిన క్రైస్తవులే చర్చి పాస్టర్కి డబ్బులు ఇస్తారు. చర్చికొచ్చిన క్రైస్తవులే లేదా దేవుని పిల్లలే దేవుని పనులు చేయడానికి ఎక్కువ డబ్బులు ఇస్తారు. అంతేగాని ఏ పాస్టర్ దేవుని కార్యక్రమాలు జరగడానికి డబ్బులు ఇవ్వడండి. ఒకవేళ ఇచ్చినా కానీ ఎంత ఇస్తాడు? చర్చిలో ఉన్న వాళ్ళందరికంటే పాస్టర్ గారు ఎక్కువ డబ్బులు ఇస్తారా? దేవుని పనులు చేయండిరా బాబు, మీరు చేయండిరా, లేదా దేవుని పనిలో మీరు అందరూ 1,00,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి నా వంతు ఈ 1,00,000 రూపాయలు ఇస్తున్నాను అని ఇచ్చి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఉంటారండి, ఎవరు ఉండరు. కానీ అక్కడక్కడ కొద్ది మంది ఉంటారండి. అలా కొద్ది మంది ఎవరంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు డాడీ చూడండి, అప్పుడెప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగాయి అనుకోండి, అందరూ కలిసి 1,00,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి, ఈయన అక్కడే 1,00,000 రూపాయలు ఇచ్చారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య యూనివర్సిటీ ఒక ఆడిటోరియం కడుతుంది కదా, ఆడిటోరియంకి ఖర్చు సుమారుగా ఎంత 4 కోట్ల రూపాయలు ఖర్చు
ఏమన్నా అంతేనా? 4 కోట్ల రూపాయల ఖర్చు. 4 కోట్ల రూపాయల ఖర్చులో ఏమండి మొత్తం ఇండియా వైడ్గా ఉన్న అన్ని సంఘాలు కలిపి ఆయనకి ఇచ్చిన డబ్బులు ఎంత? దగ్గర దగ్గర ₹1 కోటి అనుకుంటా. ఏమన్నా అంతేనా? దగ్గర ఇంకా 1 కోటి కూడా అవ్వలేదు అనుకుంటా, ఇంకా తక్కువే వచ్చినాయి మనకి ఇంకా. కానీ మొత్తం అందరూ ఇచ్చింది ఎంత అంటే ₹1 కోటి. కానీ ఆయన పెట్టిన ఖర్చు ఎంత తెలుసండి? సుమారుగా ₹3 కోట్ల. చూసారా ఇక్కడ అటు అటు తిరగబడింది ఇక్కడ. అన్ని సంఘాల్లోనే ఎలా ఉంటాయి? అన్ని సంఘాల్లో ఎలా ఉంటాయి అంటే విశ్వాసులు ఇచ్చిన డబ్బులతో వీళ్ళు కార్యక్రమాలు చేస్తారు పాస్టర్లు. జనరల్గా అన్ని సంఘాలు అలానే ఉంటాయి. మీరు ఏ సంఘం తీసుకోండి, ఆ సంఘంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే విశ్వాసులు ఇచ్చిన డబ్బులతోనే ఏ పాస్టర్ అయినా దేవుని పని చేస్తాడు. వాడి పిల్లల్ని చదివించుకుంటాడు. ఏమంటే వాడు మెయింటెనెన్స్ డబ్బులు ఎవరిస్తారు? ఏమంటే పాస్టర్ ఈ రోజు చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని కార్ల మీద తిరుగుతున్నాడంటే కారుకి డీజిల్ ఎవరు కొట్టిస్తారు? అంటే విశ్వాసులైనా? ఏమండి అయినా పాస్ట్ అయినా సపరేట్గా అయినా వ్యాపారాలు చేసి లేదా అయినా డ్యూటీ చేసి అయినా కాయ కష్టం చేసి అయినా డబ్బులు చేస్తున్నాడా? ఏం లేదు. విశ్వాసం ఇచ్చిన డబ్బులతోనే కారు కొంటాడు. విశ్వాసం ఇచ్చిన డబ్బులతోనే డీజిల్ కొట్టింటాడు. విశ్వాసం ఇచ్చిన డబ్బులతోనే ఏమండి మీటింగ్స్ పెట్టిస్తాడు. విశ్వాసం ఇచ్చిన డబ్బులతోనే అయ్యగారు అన్ని పనులు చేస్తుంటాడు. కానీ విశ్వాసులు ఇచ్చిన డబ్బులు ఏమండి నిజంగా దేవుని పని కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది? చాలా కొద్ది మంది ఉంటారండి. చాలా కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అనుకున్నారు? విశ్వాసులు ఇచ్చిన డబ్బులన్నిటినీ పక్కన పెట్టి విశ్వాసులు అందరూ కలిసి ₹1,00,000 ఇచ్చారనుకోండి, పాస్టర్ గారు ఒక్కరే ₹1,00,000 వేస్తారు. విశ్వాసులు ఇచ్చిన 1,00,000, పాస్టర్ గారు వేసిన 1,00,000, ఈ 2,00,000 కలిపి దేవుని పని చేస్తారు. ఏమండి అలా దేవుని పని చేసే వాళ్ళు నిజంగానండి క్రైస్తవ సమాజంలో చాలా అరుదుగా ఉన్నారండి. చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఎలాంటి ఉంటారు? విశ్వాసులు ఇచ్చిన డబ్బులతోనే పనులు చేసే వాళ్ళు ఎక్కువ మంది. పాస్టర్ గారు ఏ డబ్బులు ఇవ్వరండి. చాలా మంది పాస్టర్లు ఏ డబ్బులు ఇవ్వరు. నిజానికి అలా మనం చెప్పామనుకోండి మన మీద వెంటనే ఒంటికాల మంది లేచిపోతారు. ఈ కార్యక్రమం లైవ్ వెళ్తుంది ఆల్రెడీ. ఏమంటే ఎవడు లేచినా మనమే పట్టించుకునక్కర్లేదు. ఎందుకంటే ఎవడో మనకేమైనా రూపాయి ఇచ్చా? ఏమండి ఎవడన్నా మనల్ని ఏమైనా పోషించా? మనం ఇంకా కావాలంటే మనమే పోషిస్తాం, లేదా కావాలంటే మనమే దేవుని పిల్లలకి సహాయం చేసే పరిస్థితి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎవడు ఏమనుకున్నా కానీ ఐ డోంట్ కేర్, మనకి లెక్కలేదు అండి. కానీ ఇది వాస్తవం. ఈరోజు క్రైస్తవ సంఘాల గురించి కానివ్వండి, క్రైస్తవ పాస్టర్ల గురించి కానీ బయటోళ్ళు చాలా రకాలుగా అనుకోవడానికి కారణం ఏమండి? పాస్టర్లే. ఈరోజు పాస్టర్లు కనుక నిజంగా బైబిల్ పఠిస్తే, బైబిల్ని ఫాలో అవుతే ఈరోజు ఏమండి క్రైస్తవం గురించి ఎంత అవహేళనగా, ఎంత భయంకరంగా ఏమండి ఉండే పరిస్థితులు లేకపోయినేమో. అసలు ఏం చేస్తారు? ఎక్కువ మంది ఇచ్చినప్పుడు పేరు పదే చెప్తుంటాడు. కానీ నిజానికి బైబిల్ ఏం చెప్పింది? ఏమంటే బైబిల్ ఏం చెప్పింది? ఈరోజు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో ఏం జరుగుతుంది? బైబిల్ చెప్పిన సిద్ధాంతం ఇది. బైబిల్ ఏం చెప్పింది? పేద విధవరాలు 2 కాసులు వేసింది, అందరికంటే ఈవిడే ఎక్కువ వేసిందని యేసుక్రీస్తు అన్నాడు. ఏమంటే ఎవరన్నా 2 కాసులు ₹2 ఎవరన్నా ఏమంటే కాలుకు పెట్లు వేస్తే వాళ్ళ పేరు అసలు మైకులో ఏ పాస్టర్ అన్నా చెప్తాడా? చెప్పడు. కానీ చెప్పాలి. ఎందుకు ఆవిడ 2 కాసులు ఎందుకు వేసిందంటే ఆవిడ దగ్గర ఉన్నది అదేనయ్యా. ఆవిడ దగ్గర ఉన్నది అదే. కానీ ఆవిడకంటే 10,000, 20,000, 1,00,000 ఏమంటే వాళ్ళందరూ ఎక్కువ వేసేసారు. చూసారా? వాళ్ళందరూ వాళ్ళ కలిగిన సమృద్ధిలో నుండి వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో కొంత తీసుకొచ్చేసారు. కానీ ఈ పేద విధవరాలు ఆమె జీవనం మొత్తం వేసేసిందటండి. నిజంగానండి అది నిజంగా చాలా సాహసం అని చెప్పాలి. చాలా సాహసం అండి. ఎవరేస్తారండి అలాగా? ఎవరైనా వేయగలరు అలాగా? ఏమంటే మన దగ్గర ఉన్న మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి నిజంగా చర్చిలో కానుక పెట్టులో వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే నాకు తెలిసి బహుశా ఎవ్వరు ఉండరండి, ఈ పేద విధవరాలు తప్ప. ఎవరు ఉండరు. నిజంగానండి ఈ పేద విధవరాలు ఎప్పుడో క్రీస్తు శకం యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఏమంటే యేసుక్రీస్తు ఉన్న తరంలో పుట్టి చచ్చిపోయిందండి ఆవిడ. ఏమంటే యేసుక్రీస్తు తర్వాత చచ్చిపోయి ఉండొచ్చు ఆవిడ. ఇప్పుడు వరకు బతుకున్నారు కదా, చచ్చిపోయింది. కానీ ఆవిడ గురించి ఇప్పటికే మనం చదువుకుంటున్నామంటే నిజంగా ఆవిడ చేసిన సాహసమా కాదా? ఏమంటే సాహసోపేతమైన ప్రయత్నమే కదా అది? ఏమంటే ఎప్పుడో పుట్టి చచ్చిపోయిన ఆవిడ కోసం ఈ రోజు ఇక్కడ 2024 సంవత్సరం 9వ నెల 1వ తారీఖున మనం మాట్లాడుకుంటున్నాం అంటే నిజంగానండి ఆవిడ చేసిన సాహసం నిజంగా సాహసం అండి. అది సాహసోపేతమైన ప్రయత్నం. అంటే ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి దేవుని కోసం ఇచ్చేవాళ్ళు ఎంతమంది? ఎవరైనా ఇవ్వగలరు అలాగా? అంటే మనం అందరం కూడా ఎలా ఇస్తాం డబ్బులు? మనం కలిగిన దాంట్లోంచి కొద్దిగా గొప్ప తీసుకొచ్చి దేవునికి ఇస్తాం. అంతేగాని మనకు కలిగిందంతా తీసుకొచ్చి దేవునికి ఇస్తామా మనం? ఏమంటే ఎవరైనా అలా ఇవ్వగలరా? అలా ఎవ్వరూ ఇవ్వలేరండి. కానీ అలా ఒకే ఒక్క ఆవిడ ఇచ్చింది. ఆ ఒక్క ఆవిడే ఈ పేద విధవరాలు. ఎక్కడుంది ఇవిడి? మార్కు సువార్త 12వ అధ్యాయం ఉంది. ఈ అధ్యాయంలో ఉంది ఆవిడ గురించి అండి. భూమి ఉన్నంతకాలం, బైబిల్ ఉన్నంతకాలం
ఆవిడ గురించి ప్రతి క్రైస్తవుడు చెప్పుకోలేదు. ఎందుకంటే ఆవిడ చేసింది మామూలు సాహసం కాదు. ఎందుకంటే డబ్బులు అంతా ఇచ్చేసి ఎవరు వెళ్తారండి ఇంటికి? చర్చికొచ్చి అంటే ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి చర్చిలో గల్లపెట్లు వేసేసి, చర్చిలో కానుక పెట్లు వేసేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరైనా ఉంటారు అసలు అలాగా? ఎవరు ఉంటారండి? నిజంగా ఆవిడ చేసిన సాహసం భూమి ఉన్నంత కాలం ఏమండి చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆవిడ చేసిన సాహసం లాంటి సాహసికులు నిజంగా క్రైస్తవంలో ఉన్నారంటే నిజంగా లేరని చెప్పాలి. అలాంటి సాహసవంతులుగా మరి క్రైస్తవులు మారతారని మిమ్మల్ని అందరినీ మరొకసారి దేవుని తరపున హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.